హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. చాలామంది నన్ను ఆదరిస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉంటే నేను చాలా వ్లాగ్స్ చేయడానికైతే నేను చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తాను. సో ఈ రోజైతే ఈ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్. సో మార్నింగ్ అని కాదు, ఎవ్రీ టైం నేను మా వారికి కొంచెం ముందు రోజే అంటే ఒక 1 or 2 days బిఫోరే తనకి ఏదన్నా అడిగేస్తూ ఉంటానన్నమాట. ఏం కావాలి మీకు స్పెషల్గా, ఏం చేయాలి స్వీట్ అని అంటే, ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్ కదా నాకు బాగా ఇష్టం, ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. సో నేను అడుగుతూ ఉంటానన్నమాట వారికి, అంటే ఆయనకి ఏది ఇష్టమో అదే చేయడానికి నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాను. అలాగే ఈసారి రవ్వ లడ్డు అని అడిగారు మా వారు. సో దానికోసమే ఇలా అంతా ప్రిపేర్ చేసేసి పాలు పోసేసి ఇలా రవ్వ లడ్డు నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందే నేతిలో అన్నీ వేయించేసేసుకొని రవ్వ, కొబ్బరి, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఆల్ మిక్సీగా చేసేసి, అంటే షుగర్ పౌడర్ వేసేసి ఇలా ఉండలుగా చుట్టేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి కదండి, చూస్తుంటే నిజంగా మీకు నోరు ఊరుతుంది కదా. సో అవును, నాకు కూడా చాలా బాగా అనిపించాయి చేశాక. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను రవ్వ లడ్లు చేయడం నాకు మళ్ళీగా చాలా కొత్తగానే అనిపించిందండి. అది కూడా బర్త్డే స్పెషల్గా మా వారికి ఎంతో ఇష్టంగా అడిగిన లడ్డు చేయాలి అన్నప్పుడు నాకు కూడా చాలా బాగా అనిపించింది. అలా 1 day బిఫోర్ అయితే ఇలా చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ బర్త్డే రోజు అండి. సో నేనైతే ఆ రోజు ఇలా ఏదన్నా ఇంకొకటి స్పెషల్గా స్వీట్ చేయాలనుకున్నాను. సో దానికోసమనే ఇలా సగ్గుబియ్యము ఇంకా సేమియా, రోస్టెడ్ సేమియా వేసి షుగర్ వేసేసి ఇలా సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే చేసేసాను. ఇంకా తర్వాత నెక్స్ట్ మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. సో ఆయన్నే దీపం పెట్టమని ఇలా దేవుడికి అన్ని పూలు అలా పెట్టేసి అంతా పూజ చేయమని తనకే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ టైము ఇంట్లోనే ఉండేలాగా కుదిరితే ఉంచుకొని అలా నేను మొత్తం చేసేదాన్ని. కానీ ఈసారి తను ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి టైం అవుతుందని తనే చేశారు. పూజ చేసేసుకొని నేను ప్రిపేర్ చేసిన స్వీట్ అయితే తినడం జరిగింది. సో చాలా బాగుందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. దేవుడిని అయితే బాగా పూజ చేసేసుకున్నారు. ఎవ్రీ టైం లాగానే అంటే నేను చేసి ఆ తర్వాత చేసేదాన్ని, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా మా వారు ఫస్టే పూజ చేయడం జరిగింది. అయితే ఎవ్రీ ఇయర్ మా వారికి అయితే ఒక గిఫ్ట్ లాగా ఏదో ఒకటి ఇస్తాం. పిల్లలైతే షూ కొనిచ్చారు ఇద్దరి తరపున. నేనైతే ఇంకా స్పెషల్గా అనేది ఏమీ ఆలోచించలేదు. సో అందుకనే ఇంకా బట్టలు అంటే మా వారు వేసుకుని ఇప్పుడు మీరు చూస్తున్న బట్టలే నేను కొనియడం జరిగింది. అలా వేసుకొని ఆఫీస్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయారు. తర్వాత ఆఫీస్లో ఆఫ్టర్నూన్ అదే లంచ్ టైంలో వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరు కలిసి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేయడం జరిగింది. అది కూడా సీక్రెట్గా మా వారికి తెలియకుండా 2 cakes తెప్పించి ఇలా అందరూ కలిసి బాగా సెలబ్రేట్ చేశారు. అది కూడా హ్యాపీగా అనిపించింది మా వారికి. ఎక్కడికి తీసుకొస్తున్నారు ఇద్దరు? ఓహో, సర్ప్రైజా? డాడీకి సర్ప్రైజా? ఇంకా వెళ్ళాలా? రా ఇంకా. బ్లూ కేకా, పర్పుల్ కేక్? అదే ఫ్లేవర్ చెప్పండి. యూ కెన్ గెస్ ఆల్రెడీ. ఏ కాదు, ఇలా అయితే జరుగుతూనే ఉంది. అంటే మా వారు వచ్చేసరికి ఏదైనా స్పెషల్గా చేయాలి అని మళ్ళీ అనిపించింది. అంటే ఆఫీస్లో ఆ ఎంజాయ్మెంట్, ఆ స్పెషల్గా కేక్ కటింగ్ అలా జరిగింది. అయితే మేము మార్నింగ్ అయితే చెప్పలేదు కేక్ కటింగ్ ఈవినింగ్ చేద్దామండి ఇలా అని ప్లాన్, అంటే ముందే ఒక ప్లాన్ ప్రకారం అన్నీ అనుకోవడము, దాని ప్రకారం అలా వెళ్ళిపోతూ ఒక షెడ్యూల్ లాగా వేసుకుంటూ ఉంటాం ఎవ్రీ టైం. సో కానీ ఈసారి మాత్రం మా వారికి చెప్పలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా, మీరు వెళ్ళేసి రండి, ఈవినింగ్ అంత కావాలంటే ఆ టైంకి చూద్దాంలేండి అని అన్నట్టుగా అనుకున్నాము. కానీ ఆ వచ్చేలోపు మేమైతే అరేంజ్ చేయాలని నేను మా పిల్లలైతే అనేసుకొని ముందే ఆర్డర్ పెట్టేసుకొని మా వారు వచ్చే లోపల సీక్రెట్గా అలా పెట్టేసి ఓపెన్ చేసేసి అలా చేసాం. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. చిన్నోడైతే ఇంకా అసలు సర్ప్రైజ్గా ఇంకా డాడీకి చూపించాలి, అది ఇంకా ఆ థ్రిల్ మెయింటైన్ చేయాలి అన్నట్టుగానే చూస్తున్నాడు. ఎవ్రీ టైం అండి, ఇంట్లో చేసిన కేక్ అయినా పర్వాలేదు, బయట తెచ్చిన కేక్ అయినా సరే, ఆ సెలబ్రేషన్ అయితే భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చిన్నోడు కానీ పెద్దోడు కానీ. మాకు కూడా అనిపిస్తుంటుంది ఒక్కోసారి
వీళ్ళేమో కానీ నేను ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంటాను. నాకు ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళ ఫేస్లో చూసినప్పుడు నాకు ఉంటుంది. అలా ఇంకా ఈవినింగ్ అయితే మాకు మా వారు వచ్చాక ఇలా కేక్ అంతా అరేంజ్ చేసేసి బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా కేక్తో అయితే స్టార్ట్ చేసాము. ఇంకా సో కొంచెం కేక్ కటింగ్ అలా చేసేసుకొని అలా ఇంకా అందరం తినేయడం హ్యాపీగా అనిపించింది. సో ఎవ్రీ టైం ఉంటుంది, బట్ అంటే ఎవ్రీ టైం అని కాదు, సమ్ టైమ్స్ 1 or 2 times అయితే మిస్ అయ్యింది. బట్ కానీ నేను మోస్ట్లీ మిస్ అవ్వకుండానే చూడాలని అనుకుంటాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకు వచ్చే ఒక అకేషన్ని ఎందుకు ఇలా సెలబ్రేట్ చేసుకోలేము, ఇలా చేసుకుంటే మనకు అది ఒక స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది కదండి. ఎవ్రీ టైం లాగా నార్మల్గా రొటీన్ లైఫ్ లాగా ఉంటుంటే అది ఒక థ్రిల్ లాగా ఉండదు. సో అలా అనుకొని చేస్తూ ఉంటాను, బట్ ఎవరిష్టం వాళ్ళది లేండి. సో నెక్స్ట్ అయితే అలా బర్త్డే సెలబ్రేషన్స్ ఈవినింగ్ అయిపోయాక మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయామండి. మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము, ఎందుకంటే ఆ రోజు థర్స్డే అవ్వడం వల్ల. సో మేము కూడా టెంపుల్కి వెళ్ళిపోయి మంచిగా దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాం. చాలా చక్కగా ఎవ్రీ టైం లాగే కరెక్ట్గా పూజ ముందు వెళ్ళడం, హారతి తీసుకోవడం, స్పెషల్గా ఇంకా దేవుడికి ప్రసాదం లాగా ఇంకా అలా ఏదో ఒక స్వీట్ అయితే తీసుకొని వెళ్ళి దేవుడికి ఎంతో ఇష్టమైన దూదిపేడ అనేది చాలా ఇష్టం కదా, అది నైవేద్యంగా పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ అంటే పంచడం జరిగింది. సో అలా ఆ పూజా కార్యక్రమం అదంతా అయిపోయాక నెక్స్ట్ అయితే మేము ఇంకా డిన్నర్కి నైట్కి ఇంకా హోటల్కి వెళ్ళిపోయామండి. అక్కడ చూడండి ఇంకా మెనూ డిసైడ్ చేస్తున్నాము, అసలు వచ్చేలోపే ఇంకా ఆర్యాన్స్ అయితే అల్లరి గోల, ఇంకా మా వారేమో ఏది అదా ఇదా అని డిసైడ్ చేస్తూ మాతో డిస్కస్ చేస్తుంటే ఇంకా చిన్నోడైతే అస్సలు ఆగట్లేదు, నాతో కాస్త రీల్స్ లాగా చేస్తుంటాడు, అటు ఇటు పరిగెత్తుతాడు. కొంచెం ఈ మధ్య అయితే చాలా రేర్గానే వెళ్ళాల్సి వస్తుందండి హోటల్కి, ఎందుకంటే వీడు చిన్నోడు కాబట్టి కొంచెం కష్టం ఎక్కువగానే ఉంటుంది, వాడిని హ్యాండిల్ చేయాలి, మేము తినాలి అన్న అందుకని కొంచెం పెద్దగా వెళ్తే ఆ ఫీల్ బాగుంటుంది. చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ వెళ్ళడం జరిగింది. సో చాలా గ్యాప్ తర్వాతే అనిపించింది మాకు. ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నా బర్త్డే వ్లాగ్ అందులో వెళ్ళాము, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే మా వారి బర్త్డేకి ఇప్పుడు మళ్ళీ వెళ్ళడం జరిగింది. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదండి, ఇంకా చాలా బాగుంటుంది ఎవ్రీ టైం లాగానే. ఇంకా అలా తినేసి మాకంటే మోస్ట్లీ మాకు తెలిసిన పిస్తా హౌస్కే వెళ్తూ ఉంటాం ఎక్కువగా మోస్ట్లీ. సో ఈసారి కూడా అక్కడికే వెళ్ళడం జరిగింది. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తే ఈసారి అనుకోకుండా మా మమ్మీ ఉండడం జరిగింది, అమ్మను కూడా తీసుకొని వెళ్ళాము, మా దగ్గరే ఉంది కాబట్టి. సో లాస్ట్లో హ్యాపీ బర్త్డే డాడీ అని మళ్ళీ చెప్తూ ఎంజాయ్ చేస్తూ పిల్లలు ఆ డే అయితే మా వారికి భలే స్పెషల్గానే అనిపించింది. ఉన్న దాంట్లో కాస్త అయినా ఎంజాయ్మెంట్ని అయితే మిస్ అవ్వకుండానే చూస్తానండి నేను. అది కూడా అమ్మ ఉండడం ఒక స్పెషల్గానే అనిపించింది ఈసారి మా బర్త్డేస్కి. ఏదో ఒక బర్త్డేకి, నా బర్త్డే కానీ మా వారి బర్త్డే కానీ ఎవరిదైనా ఉంది అంటే అదొక ఫీల్ కొంచెం ఎంతైనా ఉంటుంది కదండి. ఎవరైనా సరే పేరెంట్స్ ఉన్నారు అంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఈసారి ఆ ఎక్కువ ఎక్స్ట్రా హ్యాపీనెస్ అయితే మేమైతే పొందగలిగాము. సో ఇలా జరిగిందండి మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఈసారి అయితే. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఇంతేగా హ్యాపీగా మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.